ప్రతి ఒక్క ఆడపడుచు కూడా నా వందనాలు. పెద్దలకు, బాబాయిలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, యువకులకు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను వచ్చిన సందర్భంగా కొంత సమయం నాకు కేటాయించి నాతో పాటు 4 అడుగులు వేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళి వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది, దిష్టి తీయటం జరిగింది. అన్ని విధాలుగా వాస్తవానికి నేను ఇంట్లో లేననుకుంటున్నానే తప్ప వాస్తవానికి నిజమైన ఇంట్లో నేను ఈ విధంగానే ఉంటున్నాను కూడా నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేసుకుంటున్నాను. మా అమ్మ కానివ్వండి, మా అక్కలు కానివ్వండి, చెల్లెలు కానీ లేని లోటు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసే అభిమానం, మీరిచ్చే దీవెనలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయని నేను కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు కూడా భావించి మా తమ్ముని కానివ్వండి, మా కొడుకుని కానివ్వండి మేము దీవించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడం నిజంగా నా అదృష్టం. అది ముఖ్యంగా నాన్నగారు గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. దాదాపు 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను ఆయనకి కొడుకునైనా ఆయన ఎప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ సంక్షేమాలు చూడటానికి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉండేవాడు. నాకన్నా కూడా ఎక్కువ అనుబంధం మీతోనే ఉందని కూడా నేను అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలమ్మ ప్రతి చోట బ్రహ్మరథం పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో నేను మొదలుపెట్టిన కాడి నుంచి వాస్తవానికి నేను రాత్రి నాతో పాటు నడిచి కూడా మన ఊరు మహిళలు నన్ను ఇక్కడ దాటం జరిగింది. మళ్ళీ మొదలు పెట్టిన కాడి నుంచి కూడా మీరు నాతో పాటు అడుగులు వేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి వెనకాల వెళ్దాం, బాబా వెనకాల వెళ్దాం, ఆయనతో పాటు నడుద్దామని చెప్పి 4 అడుగులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవానికి నేను ఈ ఊరు రావటం ఇది నా మొదటిసారి కాదు, దాదాపు ఇది 4వ నేను రావటం, 4వ 5వ నేను వస్తున్నాను. ఎప్పుడు వచ్చినా మహిళల నుంచి ఇదే విధంగా ఆదరణ ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇప్పటివరకు వచ్చిన ప్రతిసారి కూడా ముఖ్యంగా మహిళల నుంచి హారతులు ప్రతిసారి అందుకుంటున్నాను. ప్రతిసారి కూడా మీరు చూపించే ఆదరణ, మమకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా